హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు ఏకాదశి, గురువారం. శతభిష నక్షత్రం కాసేపట్లో సమాప్తమై పూర్వభాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. అయితే ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ శతభిష నక్షత్రంలో విశేషంగా గురు నామస్మరణ చాలా శక్తివంతమైనది. ఎప్పుడూ కూడా గురుగ్రహం అనుగ్రహం మనపై ఉంటే, గురు దృష్టి ఒకటి మనపై ఉంటే ఏదైనా మనం సాధించగలం. శని బలం బాగుంది అంటే ఏ కర్మనైనా ఆచరించే శక్తి, అవకాశాలు, విజ్ఞానం లేకుండా జరుగుతాయట. కానీ ఆచరించిన ఫలం మనకి ప్రాప్తించాలంటే గురుబలం ఉండాలి. అందుకే ఏదైనా మంగళ కార్యాలు, వివాహాలు చేయాలంటే ముందుగా శని బలం, గురుబలం ఉందా లేదా అని చూస్తారు. ఎందుకంటే అది చక్కగా ఆచరించబడాలి, జరగాలి అంటే కర్మకారకుడు కదా శని భగవానుడు. ఆ కర్మ జరగాలి అంటే శని ప్రభావం ఉండాలి. అదే విధానంగా ఆ కర్మ ప్రతిఫలించాలి అంటే గురు అనుగ్రహం కూడా ఉండాలి. వ్యవసాయం చేయడానికి శనిగ్రహం ఉంటే వాటర్ లభిస్తుంది, భూమి లభిస్తుంది, విత్తనాలు లభిస్తాయి. మనం వెళ్ళి కష్టపడతాం, దానికి డబ్బులు సహకారం అవుతుంది. కానీ ఆ ఫలాన్ని మనం అనుభవించాలి, వ్యవసాయంలో లాభాలు రావాలి అంటే మాత్రం గురు అనుగ్రహం ఉండాలి. ఇది చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా అందరూ తెలుసుకునే విధంగా తెలియజేయబడింది. అలా ఈరోజు ఎవరి జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా, గురుబలం కావాలి అనుకునేవారు గురు అనుగ్రహం కోసం ఈరోజు అందరూ కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించాలి. బృహస్పతి గురు అనుగ్రహం మనకు ఉంటే, దైవగురు బృహస్పతి వాళ్ళ అనుగ్రహం మనకు ఉంటే అన్ని గ్రహాల శుభఫలాలను కూడా మనం పొందవచ్చు. ఇక భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ బృహస్పతయే నమః అనే నామాన్ని జపిద్దాం. మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీ బృహస్పతయే నమః, ఓం శ్రీ బృహస్పతయే నమః, ఓం శ్రీ బృహస్పతయే నమః అనే నామాన్ని జపించాలి. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి నామాలు. స్థపత అనే నామానికి ఒక అర్థం, స్థపతి అనే ఒక నామానికి ఇంకో అర్థం, ఇలాంటివి చాలా ఉంటాయి. అదేవిధంగా బృహస్పతి, బృహస్పత రెండు ఒకటే, కానీ ప్రభావం వేరే ఉంటుందిట. పతి బాగా ఆలోచించండి. పత బృహస్పతి, బృహస్పత. బృహస్పతి గొప్పవాళ్ళకంతా అధిపతి. బృహస్పతి సేనాధిపతి, సైన్యానికి అధిపతి అంటూ ఉంటాం. ఇక అదేవిధంగా చాలా చోట్ల రాజ్యాధిపతి అంటే రాజుకి, రాజ్యానికి అధిపతి. రాజ్యాధిపతి గౌరవాధిపతి, గౌరవానికి ఇక్కడ గౌరవాన్విత వ్యక్తులంతా అధిపతి, గౌరవాధిపతి. ఇలా అధిపతి అంటే అతను రాజు, ఒక గొప్ప స్థాయిని. అలా నవగ్రహాలలో బృహస్పతి అంటే ఆయన గ్రహాలందరికీ కూడా అధిపతి అని అర్థం. అంటే ఈ భూమండలంలో మనకి గురు అనుగ్రహం వల్ల అన్ని గ్రహాలు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో అవి చక్కగా జరిగేలా చేస్తూ ఉంటుంది. ఒకే చోట ఉండి తను ఉంటే 12 సంవత్సరాలు అవుతుంది, మొత్తానికి 360. ఒక రౌండ్ వేయడానికి 12 నుండి 13 సంవత్సరాల మధ్యలో జరుగుతూ ఉంటుందట. అందుకే ఒక రాశి నుండి ఇంకో రాశికి 12 నెలలు, ఒక్కొక్కసారి 13 నెలలు ఇలా తీసుకుంటూ వెళుతూ ఉంటుంది ఒక గ్రహం. ఇలా మనకి ప్రతి మాసము ఇలా లెక్క వేసుకుని ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేసుకుని వెళ్తూ ఉంటుంది. దాని ప్రకారం గురు స్థాన బలం పల్లటం అవుతుంది. దాని ప్రకారం పుష్కరాలని చేస్తూ ఉంటారు. రాశులకి గురుబలం ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే గురు అనుగ్రహం ఉంది అంటే మనకి అన్ని గ్రహాల ప్రభావం మనపై ఉంటుందటమాట. తర్వాత గురు అనుగ్రహం కావాలని జపం అయితే చేశాం. మంత్రబలంలో ఈరోజు ఖచ్చితంగా గురుబలం దీని వలన ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎప్పుడు కూడా కొన్నిసార్లు చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు అని ఆలోచిస్తూ అందులోనే ఉండిపోయి ఉంటాం. ఏనుగులు కొన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అక్కడ కొన్ని మూషికాలు అడ్డొస్తాయి. అప్పుడు ఆ ఏనుగు ఆ మూషికాలు వెళ్తున్నాయిలే, మనల్ని చూసి పాపం అవి పారిపోతున్నాయి ఎందుకు అని అక్కడ నిలబడి ఉంటాయట. నిలబడి అలా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత
మూషికాలు అనుకుంటాయట, మనల్ని చూసి ఏనుగు నిలబడిపోయింది అంటే దానికి అహంకారం అని అర్థం. ఏనుగులో ఉండేది వాటిపైన జాలి అని అర్థం. భయము అని తెలుసుకోకూడదు. అలాగే కొన్ని సందర్భాలలో మన ఇళ్లలో చాలా వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరు పెద్ద కొడుకు మంచివాడా, చిన్న కొడుకు మంచివాడా, ఎవరు గొప్పవాడు అని ఎప్పుడు కూడా తల్లిదండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు చెప్పేవారట. ఒక అన్న తమ్ముడికి గొడవలు వస్తూ ఉండేవి. వాళ్ళ నాన్న అమ్మ ఏం వచ్చినా కూడా ఫస్ట్ చిన్నోడు కదా అని వాడికి చూపించేవారట. వాళ్ళకి ఎక్కువ ఏదైనా అతనికే పెట్టేవారు, ఎక్కువ అతనికే చూపించేవారు. వీడెప్పుడు అడిగేవాడట, అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు అని. అంటే వాడు నీకన్నా చిన్నోడ్రా అని చెప్తూ ఉండేవారట. ఎప్పుడు కూడా అలాగే అనుకొని వాడు పెరుగుతూ ఉండేవాడట. తర్వాత చిన్నోడు పెద్దోడు అవుతూ ఉన్నాడట. పెద్దోడు అవుతూ అవుతూ ఉంటే, అమ్మ నాకెందుకు అన్నయ్యకి అలా చేస్తున్నారు, నాకు మాత్రం ఇలా చేస్తున్నారంటే, నీకన్నా పెద్దోడ్రా అనేవారట. జీవితంలో ఎప్పుడైనా చిన్నవాడు అన్నకన్నా పెద్దోడు అవ్వగలడా? అవలేడు కదా. చిన్నాయన అంటే తమ్ముడు, అన్నకన్నా వయసులో గొప్పవాడు అయిపోలేడు కదా. అంటే గొప్పవాడు అవ్వచ్చు, పెద్దవాడు వయసులో అవ్వలేడు కదా. అలా జీవితంలో ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు చిన్నగానే ఉంటారు. వాళ్ళని మీరు ఎగ్జాంపుల్ ఇచ్చే అవసరం లేదు. తెలియకుండా ఇచ్చేది ఆచరించేవాడు చిన్నోడు పోతే పోనీలే అని వదిలేస్తాడు. వాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పటికీ చిన్నోడే, అన్నకి తమ్ముడు అంతే కదా. అలా కొన్నిసార్లు జీవితంలో మనం కొన్నిసార్లు ఏం ఆలోచిస్తాము, మనకి అలా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అయితే ఈరోజు మనం ఏంటంటే గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. పరిస్థితిని బట్టి కొన్ని ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు గొప్ప ఉదాహరణ అంటే మనం పాండవులు కౌరవులు విన్నాం కదా. కురువంశం, అలా కురువంశస్థులకి వాళ్ళదైన ఒక రాజ్యం ఉండేది, హస్తినాపురం. ఈ హస్తినాపురంలో కృపాచార్యులు అనే గురువు ఉంటాడు. మంత్రిమండలిలో ఎప్పుడు ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తి. మహారాజులు ఎవరైనా మంత్రిమండలిలో కృపాచార్యులు కూడా ఉండేవారు. అలాగే వితురుల వారు, కృపాచార్యుల వారు మరియు ఇక్కడ భీష్ముల వారు, ఇలా ఒక మంత్రి మండలి అనేది ఉండేది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకునేవారు. కానీ ఆ కౌరవుల వాళ్ళు చిన్న వయసు నుండి వాళ్ళు పెరుగుతూ ఎప్పుడు కూడా కృపాచార్యుల వారు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా కూడా, కృపాచార్యుల వారు ఎంత ఉపదేశిస్తూ వచ్చినా కూడా, ఏం చేసినా కూడా కృపాచార్యుల దగ్గర వాళ్ళు ఎవ్వరూ కూడా విద్యాభ్యాసాన్ని పొందలేకపోయారు, శిష్యరికాన్ని పొందలేకపోయారు కౌరవులు. కానీ ఆ రాజ్యానికి గురువే ఆయన. ఆలోచించండి, రాజ్యానికి గురువే కానీ అతను ఏ కారణానికి కూడా ఆ పంచపాండవునికి కానీ కౌరవులకి కానీ గురువు కాలేకపోయారు. అంటే ఈ విషయం ఎంత గంభీరంగా తీసుకుంటారో అదే విధానంగా ద్రోణాచార్యుల వారు పాండవులకి మరియు కౌరవులకి గురువయ్యారు. ధనుర్విద్యని, సకల విధమైన ధనుర్విద్యని వాళ్ళ ముందు పెట్టారు. ధనుర్విద్య వల్ల మల్ల యుద్ధం అన్నింటిలో కూడా పాండవులు కౌరవులు నేర్చుకునేలా విద్యను బోధిస్తూ వచ్చారు. అంటే గురువులందరూ కూడా ఒకటి కాదు. తర్వాత ఇక రెండోది, ఇక్కడ భేదభావము అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. గురువులు విద్యని బోధిస్తారు, జ్ఞానం వైపు తీసుకెళ్తారు. అయితే శిష్యులు ఎప్పుడూ కూడా గురువులని పరీక్షించకూడదు. మంచి శిష్యులు కావాలి అంటే గురు శిష్యులని పరీక్షిస్తారు. అది వేదం చెప్పేది. అది పూర్వీకుల నుండి చెప్పుకొని వస్తుంది. కానీ ఈ కాలంలో ఎలా ఉందంటే శిష్యులు గురువుని పరీక్షిస్తున్నారట. ఇక వాళ్ళు ఏ ఒక కర్మని ఆచరిస్తున్నారు అంటే అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా శిష్యులు గురువుని పరీక్షించకూడదు. గురువే నాకు ఉత్తమ శిష్యులు, వీళ్ళు అవ్వగలరా అని ఆయన పరీక్షిస్తారట. ఆ పరీక్షలో నెగ్గితేనే ఎప్పుడు కూడా వాళ్ళని మరింత ఉత్తమ స్థానానికి ఆ గురువు తీసుకెళ్తూ ఉంటారు. అలా దైవత్వాన్ని గురువుల్ని మీరు పరీక్షించకూడదు. మీ కర్మ ఏది ఉందో అది ఆచరించుకొని వెళ్తూ ఉంటే దేవుని పరీక్షించేంత గొప్పవాళ్ళు మనం అవ్వం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఏ ధర్మం అయితే ఇస్తూ ఉంటుందో దాన్ని మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదే ఈరోజు మంచి మాట. అదేవిధంగా ఈ మంచి మాటల్లో తల్లిదండ్రుల్ని పరీక్షించకండి. పిల్లలందరికీ ఇది ఒక విన్నపం. తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా పిల్లలు పరీక్షించకూడదు. నా కొడుకులు దీనికి ప్రయోజకులు అవునా కాదా, వాళ్ళు దీనికి సమర్థులా కాదా అని తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షించాలి. అలాంటిది పిల్లలు తల్లిదండ్రుల్ని పరీక్షిస్తున్నారు, వీళ్ళు మా తల్లిదండ్రులు
ఎవరిపైన ప్రేమ ఎక్కువ ఉంది, నన్ను బాగా చూసుకుంటారు అని అలా ఇలా ఆలోచిస్తూ ఇంకా సఖ్యత కుటుంబం అని ఎలా మనం చేయగలం? అందుకే వయసులో పెద్దవారు, జ్ఞానంలో, అనుభవంలో పెద్దవారు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అనుభవంతో మిమ్మల్ని తీర్చిదిద్దగలరు పేరెంట్స్. కానీ మీరు వాళ్ళని సరిదిద్దలేరు. పిల్లలు పెద్దవాళ్ళని సరిదిద్దగలరా? అస్సలు అవ్వదు కదా! అలా కొన్ని సందర్భాలలో మనం స్థితిగతులను బట్టి కొన్ని మార్పులనేవి మనలో మనమే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని వేరే వాళ్ళతో పోల్చుకోవడం అనేది చేయకూడదు. అదే ఏనుగును చూసి మూషికాలు అనుకుంటాయి కదా! అలా ఏమైనా అనుకోవచ్చు. కానీ గొప్పవారు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారు. ఇక చిన్నవారు చీప్‌గా ఉండేవారు అలానే ఆలోచిస్తారు. అవన్నీ పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్తూ ఉండాలి అనేదే ఈరోజు మంచి మాట. ఇక మన సాంప్రదాయంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు నిత్యం ఎన్ని చెయ్యాలి? పంచోపచార పూజ అంటాం కదా! పంచోపచార పూజ అంటే ప్రతిరోజు గంధం సమర్పయామి. అంటే పసుపు, కుంకుమ, గంధం అలంకరిస్తాం కదా! అలా గంధం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. ఇవే పంచోపచారాలు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఇవే పంచోపచార పూజ అంటే. గంధము అంటే అలంకరణ. తర్వాత పుష్పము, తర్వాత ధూపము, తర్వాత దీపము, నైవేద్యం. ఇవి మీరు రోజు దేవుడి ముందు ఇంట్లో పెట్టి పూజిస్తే చాలు. గంటలు గంటలు అభిషేకాలు చేసేసి ఇక నాకు టైం లేదు అని మానేయకూడదు. ఇది ఖచ్చితంగా పంచోపచార పూజ అంటాం కదా! ఈ పంచోపచార పూజ ఖచ్చితంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఈ పంచోపచార పూజను ఆచరించినా చాలు. మనం గంటలు గంటలు పూజలు చేయక్కర్లేదు, అభిషేకాలు చేయక్కర్లేదు. విధిగా, విధానంగా ప్రతిరోజు ఈ పంచోపచార పూజను చేసుకున్నా చాలు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. నిత్యం ఇలా ఆచరించండి. తర్వాత వారానికో లేదా నెలకో మీకు అనుకూలమైనప్పుడు సమయం దొరికినప్పుడు దశోపచార పూజలో, షోడశోపచార పూజలో శ్రద్ధగా చేసుకోండి. కానీ ప్రతిరోజు కొత్తగా పసుపు కుంకుమ అలంకరించండి, పుష్పం పెట్టండి, ధూపం పెట్టండి, దీపం పెట్టండి, ఇక నైవేద్యం పెట్టండి, అయిపోతుంది. ఇది పంచోపచార పూజ. ఈ పూజ చాలా సింపుల్గాను చిన్నగాను ఉంటుంది. ఈ పూజలో నిత్యం అన్నిటికీ అభిషేకం చేయాలనేది ఏమీ ఉండదు. అందుకే పెద్దవారు మన సాంప్రదాయంలో ఇటువంటి పంచోపచారాలు, దశోపచారాలు, షోడశోపచార పూజలు ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఆచరించవచ్చో దానికి తగినట్టుగా శాస్త్రాలు రచించి ఇచ్చాయి. దీన్ని అందరూ ఉపయోగం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఈ పంచోపచార పూజని అలవాటు చేసుకుంటే ప్రతిరోజు దేవుడి గదిలో అగరబత్తులు ఉంటాయి కదా, దీపాలుంటాయి. ప్రశాంతంగా 5 నిమిషాలన్నా దేవుడి పైన ధ్యాస పెట్టొచ్చు. కాబట్టి ఈ తేలికపాటైన పంచోపచార పూజని అందరూ అలవాటు చేసుకొని శ్రద్ధగా ఆచరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రంగా పూర్వాభాద్రపద నక్షత్రంగా తీసుకున్నట్లయితే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. దీన్నే వదతార అంటాం. అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. శుభమైన రోజు, ప్రయత్నించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్ తార. ఇదంతా శుభ ప్రతిఫలాన్ని ఇవ్వదు, అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపత్తార. అత్యంత విశేషమైన రోజు. ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార. అయినంత వరకు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు విశేషమైనటువంటి రోజు. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది, ప్రయత్నించండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార ఉంటుంది. ఈరోజు మీరు కష్టపడి ప్రయత్నిస్తే అంతా మీకు అనుకూలంగానే జరుగుతుంది. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే తులసీదేవికి ప్రత్యేకంగా పూజ చేయాలి. తులసీదేవికి ఎప్పుడు కూడా నీరు తీసుకెళ్ళి మొదట్లో నీళ్లు పోస్తూ ఉంటాం, చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కానీ తులసీదేవికి అభిషేకం
ఎప్పుడైనా చేస్తున్నారా? లేదు కదా! అందుకే రేపు ఒక గ్లాసు నీళ్ళల్లో పాలు, పెరుగు ఏదైతే అభిషేకం చేస్తామో అవన్నీ ఒక కప్పులో వేసి మిక్స్ చేసుకొని ఒక పుష్పంలో తులసి వృక్షానికి ప్రోక్షణ చేసి, తదుపరి జలం ప్రోక్షణ చేసి, తదుపరి పసుపు, కుంకుమ అంతా ప్రోక్షణ చేసి, అగరబత్తులు వెలిగించి 2 దీపాలు వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. 3 ఎక్కువేం అవసరం లేదు. రేపు ఉదయాన్నే ద్వాదశ గడియల్లో ఎవరైతే 3 ప్రదక్షిణలు చక్కగా ప్రదక్షిణ చేస్తారో తులసి వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో దారిద్ర్యం ఉంటే దూరం అవుతుంది. అంతేకాదు తులసికి రేపు ఏ పుణ్యస్త్రీ అయితే ప్రదక్షిణ చేస్తుందో, ఏ పురుషుడైతే ప్రదక్షిణ చేస్తారో, మగపిల్లలు ప్రదక్షిణ చేసినా, అలాగే ఆడపిల్లలు ప్రదక్షిణ చేసినా వాళ్ళకి అపమృత్యువు, ఆటంకాలు 2 తొలగిపోతాయి. రెండోది వాళ్ళలో ఉన్న దారిద్ర్యం దూరమై వాళ్ళు అదృష్టవంతులవుతారు. రేపు కొంచెం టైం తీసుకుని తులసీదేవికి ప్రత్యేకంగా ఉదయాన్నే ఇలా పూజను ఆచరించండి. చక్కని పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు గోవు పేడ దొరికితే గోపేడ అంటే గోమయం అంటాం కదా, కాస్త ఆ గోమయం తీసుకుని దానిపైన 2 మట్టి ప్రమిదలు లేదా ఒకటి దొరికినా పర్లేదు గోవు పేడ పైన పెట్టాలి. అది దొరకలేదు అన్నప్పుడు గోవు పేడ ఒక స్వస్తిక్ రాసి దాని మధ్యలో ఈ ప్రమిదలు పెట్టచ్చు. లేదంటే గోవు పేడ చాలా మంచిది. లేదు అంటే ఆవు పిడికలు దొరుకుతాయి కదా, దానిపైనైనా పెట్టండి. అలా పెట్టి చక్కగా నెయ్యి పోసి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి లేదా కొబ్బరి నూనె, ఈ నెయ్యి పోసి దీపం వెలిగించి దీపం చుట్టూ కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపాన్ని అలంకరించి పూజించి గురువు రూపంగా పూజించాలి దీపాన్ని. గురువు రూపంగా మనకి ఏదైనా ప్రియమైన గురువు ఉంటే ఓం శ్రీ సద్గురుభ్యో నమః అంటూ మీరు దత్తాత్రేయ, దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామినైనా సరే ఇలా ప్రార్థించి దీపముఖేన నీకు ఆరాధిస్తున్నాను స్వామి, నా జీవితంలో వెలుగు ప్రాప్తించాలి, మా పిల్లల జీవితంలో వెలుగు ప్రాప్తించాలి, వాళ్ళు సన్మార్గంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా తల్లి తండ్రి ఎవరు కోరుకున్నా కూడా మీకు సన్మార్గం ప్రాప్తిస్తుంది. ఈరోజు దీపం రూపంలో గురువుని పూజించాలి. చక్కగా పూజించండి, చక్కగా ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.